అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తోంది. భారత్ అమెరికా డీల్పై డైలమా, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మార్కం విలువ పడిపోతోంది. క్రితం సెషన్లో డాలర్తో పోలిస్తే 90.78 వద్ద ముగిసిన రూపాయి విలువ ఇవాళ మరో 5 పైసలు క్షీణించింది. 90.83 వద్ద సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్ల ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో రూపాయి విలువ పడిపోతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 రూపాయల మార్కు కూడా దాటొచ్చని అంచనా వేస్తున్నారు. అటు దేశీయ స్టాక్ మార్కెట్లో ఇండెక్స్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమవగా నిఫ్టీ 25,900 మార్క్ వద్ద ఊగిసలాడుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అంతకంతకు క్షీణిస్తోంది. భారత్ అమెరికా డీల్పై డైలమా, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం వంటి కారణాలతో రూపాయి మారకం విలువ పడిపోతోంది. క్రితం సెషన్లో డాలర్తో పోలిస్తే 90 రూపాయల 78 పైసల వద్ద ముగిసిన రూపాయి విలువ ఇవాళ మరో 5 పైసలు క్షీణించింది. మొత్తం 90 రూపాయల 83 రూపాయల వద్ద సరికొత్త జీవనకాల కనిష్టాన్ని తాకింది రూపాయి. భారత్ అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం వల్లే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతినడంతో రూపాయి విలువ పడిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్షీణత మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, త్వరలో 91 మార్కు కూడా దాటొచ్చని అంచనా వేస్తున్నారు. అటు దేశీయ స్టాక్ మార్కెట్లో ఇండెక్స్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమవగా నిఫ్టీ 25,900 మార్కు వద్ద ఊగిసలాడుతోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా మళ్ళీ చూసుకుంటే లాస్ట్ వీకే ఆల్ టైమ్ లోకి వెళ్ళిన రూపీ వాల్యూ అయితే ఈరోజు మళ్ళీ కూడా ఆల్ టైమ్ లైఫ్ టైమ్ లోకి అయితే వెళ్ళడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు గ్లోబల్ క్యూస్ అంతా సహకరించకపోవడం, తర్వాత వచ్చేసి ముఖ్యంగా ప్రజెంట్ ట్రేడ్ డీల్ నడుస్తుంది, అది కూడా ఒకటి పెద్ద ఇంకా కొలిక్కి రాకపోవడం అనేది కూడా పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. తర్వాత మనకు జాబ్ డాటా ఒకటి రిలీజ్ అవుతుంది యుఎస్ సంబంధించి. సో యుఎస్ మార్కెట్లు కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉండడం, ఏషియన్ మార్కెట్లు కూడా మిక్స్డ్ గా ట్రేడ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా గ్లోబల్ క్యూస్, లోకల్ క్యూస్ అన్ని కలిపి కూడా చూస్తే కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి మాత్రం 9.83 దగ్గర అయితే ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా ప్రజెంట్ మెయిన్ చెప్పాలంటే అన్సర్టినిటీస్ ఎక్కువగా ఉండడం, మెయిన్ గా టారిఫ్ కి సంబంధించిన చర్చలు అయితే ప్రజెంట్ కొనసాగుతున్నాయి. ఢిల్లీలోనే యుఎస్ సంబంధించిన టీం అయితే రావడం జరిగింది. మనకు సంబంధించిన టీం కూడా అగర్వాల్ ఆధ్వర్యంలో అయితే, మన కార్యదర్శి అగర్వాల్ ఆధ్వర్యంలో అయితే కంటిన్యూగా చర్చలు అయితే జరుగుతున్నాయి. అలాంటి టైంలో కూడా మనకు అనిశ్చితులు, అంటే గ్లోబల్ క్యూస్ నుంచి కూడా అనిశ్చితులు రావడం, ఇవన్నీ కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ అయితే బాగా దెబ్బతీసాయని చెప్పాలి. సో అంటే ఎకనామిక్ గా మనం చూస్తే స్టాక్ మార్కెట్ పాజిటివ్ నెగిటివ్ అనేది పక్కన పెడితే ఫండమెంటల్ గా మాత్రం కొంచెం మార్కెట్ లో అయితే ఒక డిఫరెంట్ సెంటిమెంట్ అయితే కొనసాగుతుంది అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అంటే నిఫ్టీ గానీ, సెన్సెక్స్ గానీ, మిగతా అన్ని చూసుకుంటే ఆల్ టైమ్ హైలోకి వెళ్తున్నాయి, కానీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ లో మాత్రం గ్రోత్ లేదు. అండ్ కంటిన్యూగా పోర్ట్ఫోలియోలో కూడా ఎలాంటి గ్రోత్ లేకపోవడం కూడా మనం అంటే ఇన్వెస్టర్లు కానీ ఎక్కువ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకో రకంగా చూసుకుంటే ఎఫ్ఐఏలు కూడా కంటిన్యూగా సెల్లింగ్ లో ఉండడం, ఒక వీక్ అంతా సెల్లింగ్ లో ఉండడం, ఇంకో వీక్ అంతా బయింగ్ లో ఉండడం, కొంచెం అనిశ్చితులు అయితే నెలకొనడం జరిగింది.
మెయిన్ బేస్ అంటే మనకు చెప్పాలంటే గ్లోబల్ వైజ్ చూసుకుంటే మాత్రం యుఎస్ సంబంధించిన ఇన్ఫ్లేషన్ డేటా కానీ జాబ్ డేటా కానీ నెక్స్ట్ అంటే షట్ డౌన్ యుఎస్ సంబంధించిన షట్ డౌన్ కూడా కొనసాగుతుండడం, మనకు అనిశ్చితులు ఏర్పడడం, ఎగుమతులు దిగుమతులు మొన్న మెక్సికో పైన కూడా మన ఎగుమతుల పైన టారిఫ్ వేస్తున్నామని చెప్పడం, తర్వాత ఆల్రెడీ టారిఫ్లు ఇది మనకు సంబంధించిన వ్యవసాయ సంబంధించిన ఆధారిత వాటిపైన టారిఫ్లు వేస్తున్నారని చెప్పడం కూడా. అయితే రవిప్రసాద్, ప్రపంచ రాజకీయాలు ఎలా ఉన్నా కూడా భారత్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. టాప్ 5 ఎకానమీస్ లో ఒక ఎకానమీగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే గ్రోత్ రేట్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ మరోవైపు చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత భారీగా క్షీణించిన కరెన్సీ ఏదైనా ఉందంటే అది రూపాయే కనిపిస్తుంది. ఏంటి వైరుధ్యం, ఏ రకంగా అనుకోవాలి? ఒక పక్క టాప్ మోస్ట్ గ్రోయింగ్ కంట్రీగా కనిపిస్తుంది, మరో పక్క రూపాయి ఫాలింగ్ డౌన్ కనిపిస్తుంది. ఏంటి ఈ వేరియేషన్ ఏంటి? నైస్ అబ్జర్వేషన్ శివ. యాక్చువల్ గా మీరు చెప్పింది అయితే 100% కరెక్ట్. ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే మనకు గ్రోత్ రేట్ ఎంతున్నా, ఎకనామికల్ గ్రోత్ ఎంతున్నా మనకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. అండ్ ఆర్బీఐ కూడా మనీ ఇంజెక్ట్ చేస్తుంది. 25 బేసిస్ పాయింట్లు అయితే కట్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే రూపాయి ముఖ్యంగా చూసుకుంటే ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బేస్ మీదనే రూపాయి అనేది ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అంటే మనం ఏదైనా కొనాలి అంటే అది డాలర్ రూపంలో కొట్టం, వాళ్ళక్కడ మనం ఏదైనా అమ్మాలి అనుకుంటే మాత్రం రూపీస్ లో ఉంటుంది. సో అంటే కంపేర్ టు డాలర్ ఆల్రెడీ అంటే దాన్ని తీసుకుంటే మాత్రం మన ఎకనామికల్ గా గ్రోత్ అనేది లేదు. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే స్టాండర్డ్ అంటే ఆర్థికంగా మనం స్టాండర్డే ఉన్నాం కాబట్టి, కానీ మనం ఎగుమతులు దిగుమతుల రూపంలో ఎక్కువగా డాలర్ ఎక్స్చేంజ్ అనేది అందులోనే ఆధారపడి ఉంటుంది. గ్రోత్ రేట్ ఎలా ఉన్నా సరే, కొనుగోలు శక్తి ఎలా ఉన్నా సరే ఇన్ఫ్లేషన్ మీద ఆధారపడి రూపాయి ఉంటుంది. కాబట్టి సో మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకుంటాం కాబట్టి ఇంపోర్ట్స్ అన్నిటివి కూడా అన్ని డాలర్ రూపంలో రావడం జరుగుతుంది. అప్పుడు కంపల్సరీగా ఆటోమేటిక్ గా రూపాయి అనేది తగ్గిపోవడం జరుగుతుంది. మీ అబ్జర్వేషన్ అయితే 100% కరెక్ట్. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా అదే, మీరు రూపాయి క్షీణించడం వల్ల మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఆర్థిక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. అంటే ఆర్బీఐ కూడా తీసుకున్న చర్యలు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పేది అదే, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి క్షీణించినా సరే మనం ఎకనామికల్ గా స్ట్రాంగ్ ఉన్నాము. ఓన్లీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బేస్ మీద ఇంపోర్ట్స్ ఎక్కువగా చేస్తున్నాం కాబట్టి, టారిఫ్లు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి, మనం ఎక్కువగా ఎక్స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్ గా రూపీ వాల్యూ అనేది పడిపోవడం సర్వసాధారణం. కాబట్టి మీరు మరో విషయం రవిప్రసాద్, ఎప్పుడు రూపాయి విలువ క్షీణిస్తుందన్నా కూడా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకునేది తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లోకి రిలీజ్ చేయడం, తద్వారా కొంత రూపాయి క్షీణించకుండా కాపాడే ప్రయత్నం చేసేది. కానీ గత కొంతకాలంగా ఆర్బీఐ కూడా అటువంటి డాలర్లు రిలీజ్ చేసే పని కూడా చేయట్లేదు. ఏంటి రీజన్ ఏంటి? ఈ స్టెబిలిటీ పర్లేదు అని అనుకుంటుందా ఆర్బీఐ కూడా? లేదు శివ, యాక్చువల్ గా అంటే డాలర్లు రిలీజ్ అయిపోయినా డిఐఏల రూపంలో మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐ అనేది ఖచ్చితంగా మనం మనీని అయితే ఇంజెక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎఫ్ఐఎల్ ఎక్కువ సెల్లింగ్ పోయినప్పుడు డిఐఏలే మన స్టాక్ మార్కెట్ కానీ కంపెనీలను కానీ అయితే కాపాడుతుంది. అంటే బ్యాలెన్సింగ్ ధోరణిలో అయితే ఆర్బీఐ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. డాలర్ ఒకటే కాదు, వాళ్ళు చూడాల్సింది ఎఫ్ఐఎల్ సంబంధించిన సెల్లింగ్ వచ్చినప్పుడు కూడా డిఐఏలే వాటిని బ్యాలెన్స్ చేయడం మనం అబ్జర్వ్ చేయొచ్చు స్టాక్ మార్కెట్ లో ఎప్పుడైనా సరే. సో ఈ అబ్జర్వేషన్ కూడా 100% కరెక్ట్ శివ. డాలర్ ను రిలీజ్ చేయాల్సిన అంటే సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు అంత సిచ్యువేషన్ లేదని అయితే ఖచ్చితంగా చెప్పగలం. అంటే జనరల్ థింగ్, డాలర్ లో రిలీజ్ చేయాలంటే వాళ్ళు అనుకున్న ఇన్ఫ్లేషన్ లిమిట్ ఉంటుంది, అది దాటినప్పుడు దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే డిఏల రూపంలో మాత్రం మార్కెట్ ని అయితే బ్యాలెన్స్ ఖచ్చితంగా చేస్తున్నారు, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ప్రజెంట్ మనం చూసుకున్నాం, సెన్సెక్స్ చూసుకుంటే మాత్రం ఇప్పుడు 470 పాయింట్లు మైనస్ లో ఉంది. అండ్ నిఫ్టీ చూసుకుంటే 144 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవడం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్న 399 పాయింట్లు మైనస్ లో కొనసాగుతుండడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా చూస్తున్న మెటల్, రియాలిటీ, ఎఫ్ఎంసీజీలో అయితే కొంచెం నెగిటివ్ అయితే బాగా కనిపించింది. టాప్ సెక్టార్ చూసుకుంటే కొంచెం బ్యాంకింగ్ లో అయితే మంచి పటిష్టంగానే ఉంది, కానీ అంత కొంచెం ఫ్లాట్ వాల్యూ అయితే కొనసాగుతుందని చెప్పాలి. ముఖ్యంగా వాలటాలిటీ అయితే ఎక్కువ ఉంది. ట్రేడింగ్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ లో కానీ జాగ్రత్తగా ఉండాలని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో ప్రజెంట్ మార్కెట్ లో అయితే కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి అయితే ఆల్ టైమ్ అంటే మళ్ళీ ఒక ఆల్ టైమ్ హై, లైఫ్ టైమ్ హై కూడా అని చెప్పొచ్చు చేరడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే
ఎటువంటి టెన్షన్ పడాలి, మార్కెట్ లో వాలిటాలిటీ ఉంది, కాకపోతే గ్రోత్ రేట్ కూడా అలాగే ఉంది. ప్లస్ మన ఇంకో తమ్ముళ్ళు ఏముంటుందంటే అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు గోల్డ్ పెరగడం తగ్గడం గోల్డ్ పెరగడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు, ఈక్విటీలు పడిపోతుంటే కమోడిటీలు పెరుగుతుండడం అబ్జర్వ్ చేయొచ్చు. కానీ అలా ఏం లేకుండా కూడా ఈక్విటీలు కమోడిటీలు ఎట్ ఏ టైం పెరగడం కూడా ఒక సమీకరణాన్ని కూడా అది బ్రేక్ చేసి వెళ్ళడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఒక కొత్త వైఖరిని మార్కెట్ అయితే అవలంబిస్తుంది. ఈ టెన్షన్ లో ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అది ఎటు వెళ్తుంది ఏందనేది వేచి చూడాలి. మనం డాలర్ రేట్ మన రూపీ వాల్యూ పడిపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవి ప్రసాద్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.